వేడుతున్నాయి చేపలకే చేప చేప మాడే మంట మాడే మంట మాడే మంటలమే మంట మాడే ఎట్టేస్తుంది మనిషిని ఇట్లా వాటర్ చాలా ఘోరంగా వస్తుంది వాటర్ చాలా ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది వాటర్. సో గైస్ చేపలు నాయన చేపలకు వేటకు వచ్చాము. చేపలు దొరికితే మనం చేపలు పడుతున్నాము, దొరికితేనేమో ఆహారం వెళ్తుంది నైట్, లేకపోతే పస్తులు ఉండాలి. ఎట్లయినా ఆహారం సంపాదించడానికి ఎంత లోతుకైనా ఎంత దూరమైనా ప్రయత్నిస్తాం, ఎంత దూరమైనా పోతానికి కోరుతున్నాను. సో గైస్ చూడండి, ఇక పైకే పోతాం కాబట్టి ఎక్కువ ఉంది మనకి, నది ఎక్కువ ప్రవహిస్తుంది. సో వాటర్ వర్షాకాలం కాబట్టి వాటర్ ఎక్కువ ఫ్లో పోతుంది. ఈ వాటర్లో బయట పక్కకు దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. రాయి సాయంతో మనం నిలబడ్డాం, ఇక్కడే ఇంతవరకు వస్తున్నాయి నీళ్ళు. ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి మనం ఏం కాదు, లేకపోతే ఇబ్బందిగా మునిగిపోతాం. దాటాలని చాలా కష్టం, తాడు సాయంతో కూడా దాటలేము మనం. ఈ నది దాటాలంటే మనకు కనీసం 2 రోజులు పడుతుంది ఫ్లో తగ్గాలంటే, తర్వాత దాటొచ్చు, దాటలేము. ఎట్టేస్తుంది మనిషిని ఇట్లా వాటర్ చాలా ఘోరంగా వస్తుంది వాటర్ చాలా ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది వాటర్, కష్టమవుతుంది. సో అందుకే ఇది దాటలేము మనం, ఫ్లోని దాటలేము కాబట్టి. సో గైస్ మనం ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేపల షికారు చేయాలి. సో చేపల కోసం పోతున్నాం కాబట్టి వాటర్ ఫ్లో చాలా ఘోరంగా ఉంది, నెట్టుతుంది మనని. సో గైస్ చేపలు నాయన చేపలు చాలా ఇబ్బందికరంతో చాలా రిస్కీతో చేపలు పట్టినాం, సాధించాం గైస్. ఈ రోజు మన ఆహారం ఇదే, మన చేపల వేట. సో గైస్ తర్వాత మనం వండుకోబోతున్నాం ఫ్రెష్ తాజా చేపలు. ఈ నదిలో దొరికే మనకు ఇవి గొరకలు అంటారు మా సైడ్ తెలంగాణలో, గొరకలు. మనం ఎలాగ నదిలో పట్టిన చేపలు మనం ఇప్పుడు మంటలో వేయబోతున్నాం గైస్. చూడండి, మనకు చేపల కూర అంటే కమ్మగా ఉంటుంది. వేడుతున్నాయి ఉడితేనే మన కమ్మ ఉంటుంది, పచ్చి పచ్చి అట్టే నుంచి కట్టను అటు నూకాలి, అట్లా లేదండి. చేప ఉడకలేదబ్బాయి, మొత్తం ఆగమవుతుంది. ఉప్పు వస్తుంది కానీ చేప ఉడకలేదు. చేప అనలే మాడి మసి అయిపోతుంది. అంత కచ్చిపక్క తింటే ఇబ్బంది అవుతుంది, మనం ఇబ్బంది అవుతుంది. మరి పచ్చిగా ఎలా తింటాము ఏమో తెలుస్తలేదమ్మా. వంట మాత్రం ఘోరంగా ఉంది. చేప ఒకసారి చూద్దామేంటి అబ్బాయి, అయినాయా కాదా? చేపలు అండి, చేపలు గోరకలు, బొచ్చులు, గిచ్చులు. గంట ప్రయాణం చేసిన తర్వాత గంట సేపు వెతుకులాడితే కొన్ని చేపలు దొరికినాయి. మన కాడ ఉన్న ఉల సాయంతో పట్టాము. కొండు చాప మాడే చేపలకే చేప మాడే మంట మాడే మంటలమే మంట మాడే కమ్మ మాడే
అమ్మ కల్లా మంచిగా ఉందా వేరే చేప తినడానికి వచ్చా కమ్మ ఉంది భలే టేస్ట్ మాదిరి ఇలాగా ఈరోజు సో గాయ్స్ కమ్మ చొల్ల చేపలు అండి అర్థం అప్పుడే